10th క్లాస్ విద్యార్థులకి ట్రిగ్నోమెట్రీలో ఫార్ములా గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోలు మీరు వీక్షించడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ట్రిగ్నోమెట్రీలో మెయిన్గా సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కాట్ థీటా, కొసెక్ థీటా, సీకెంట్ థీటా ఈ 6 కూడా మనం నేర్చుకుంటే మొత్తం చాప్టర్ మొత్తం కూడా ఈ 6 వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా చూడండి. ఒకసారి ముందుగా మనం రైట్ యాంగిల్ గీసుకోవాలి. లంబకోణ త్రిభుజాన్ని, ఇది 90 డిగ్రీస్, ఇది థీటా, ABC. చూడండి, ఇది తెలుగులో వస్తే ప్రక్క భుజము, ఎదుటి భుజము, కర్ణము అంటాం. కర్ణాన్ని హైపోటెనస్, ఇదేమో అడ్జసెంట్, ఇదేమో ఆపోజిట్ సైడ్ అంటాం. జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఎదుటి భుజము బై కర్ణము, ఆపోజిట్ బై హైపోటెనస్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ ఈజ్ ఈక్వల్, చూడండి ఆపోజిట్ అంటే ఏంటి, ఏసీ బై హైపోటెనస్ అంటే బీసీ ఈజ్ ఈక్వల్ సైన్ థీటా. సైన్ థీటా అంటే ఏంటి, ఆపోజిట్ బై హైపోటెనస్. అది దీన్ని తిరగేసి రాసుకున్నాం అనుకో, దీన్ని తిరగేసి రాసుకుంటే ఎస్ వస్తే సి వస్తుంది. అంటే జస్ట్ మన గుర్తుండటం కోసం మనం అనుకోవాలి. అంటే సైన్ థీటాకి కొసెక్ థీటా అన్నారు. దీన్ని తిరగేసి రాసామనుకో, చూడండి హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ ఇది కూడా తిరగబడుతుంది కదా, బీసీ బై ఏసీ. కొన్ని ఎగ్జాంపుల్ మనం ఒకసారి ఇది రైట్ రాంగ్ చూద్దాం. హైపోటెనస్ అంటే బీసీ, ఇదిగో కరెక్ట్. ఆపోజిట్ సైడ్ అంటే ఏసీ, ఇదిగో. దీన్ని ఏమన్నా ఎస్ వస్తే సి వస్తుంది, సి వస్తే ఎస్ వస్తుంది. జస్ట్ ఏంటంటే మనం గుర్తుంచుకోవడం ఈ అనుకోవాలన్నమాట. సైన్ కాబట్టి దీనికి ఆపోజిట్ ఏంటి, కొసెక్ థీటా అంటాం. ఇది నెక్స్ట్. ఇప్పుడు ఇదైంది కదా, అడ్జసెంట్ బై, చూడండి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ ఈజ్ ఈక్వల్, అడ్జసెంట్ అంటే ఏబి బై బీసీ ఈజ్ ఈక్వల్ కాస్ థీటా. ఇందాక ఒకసారి మనం చెప్పుకుందాం, ఎస్ వస్తే సి వస్తుందని. ఇప్పుడు సి వస్తే ఎస్ వస్తుంది. అంటే దీన్ని తిరగేసి రాస్తే హైపోటెనస్ బై adjacent side is equal BC by AB. అంటే ఎస్ వస్తే సి వస్తుంది, సి వస్తే ఎస్ వస్తుంది. ఎస్ అంటే సీకెంట్ థీటా. అర్థమైందండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి, ఏసీ బై ఏబి. ఏంటి, టాన్ థీటా. టాన్ వస్తే దాని వ్యతిరేకం కాట్. అంటే ఏంటి, దీన్ని తిరగేసి రాస్తే కాట్ థీటా వచ్చేసినట్టే. చూడండి, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ ఇది ఏబి బై ఏసీ కాట్ థీటా. చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ సైన్ ఒకటి తీసుకున్నాం అనుకో, సైన్ని తిరగేసి రాస్తే కొసెక్ వచ్చేసింది. కాస్ని తిరగేసి రాస్తే సీకెన్ వచ్చింది. ట్యాన్ తిరగేసి రాస్తే కాట్ వచ్చింది. సింపుల్గా ఉంది కదా. 1కి 2 సార్లు చూసుకోండి.